గాలదిన మండలంలో వ్యక్తి వారాదిగా పనిచేస్తున్నటువంటి తలారి వారాదికి సహకరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి టూమెన్ కమిటీ ముడుగుమడ్డి కేశవరెడ్డి గారు ఆయన వెనుకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నట్లు మాకు పూర్తి సమాచారం ఉంది. అదేవిధంగా మునుగోడు కేశవరెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా తలారి వారాదిని వెనుకొసుకొచ్చింది చాలు రెడ్డి. ఇక మీదట అలాగే తలారి వారాదిని మీరు మీ ఇంటి దగ్గర పిలిపించుకొని పంచాయతీలు చేసేటట్లయితే మీరు గతంలో ఎన్ని ఎకరాల ఆస్తి ఉండింది, ఇప్పుడు ఎన్ని ఎకరాల ఆస్తి ఉన్నది కూడా మీ చిట్కాని మొత్తం కూడా బహిరంగ మీడియా ముందుకి నిలబెట్టే ప్రయత్నం కూడా ప్రజాబలం సంఘం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను కేశవరెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా పేద ప్రజలకు దక్కాల్సినటువంటి భూమిని పేద ప్రజలకు దక్కేంత వరకు మా పోరాటం ఆగదు కాదు కూడదని కేశవరెడ్డి గారు మీరు ఇన్వాల్వ్ అయితే మీ భూములన్నింటినీ కూడా త్వరలోనే అన్ని ఆధారాలతో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడి చేసే కార్యక్రమాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. మీరు చేస్తున్నటువంటి ఏదైతే అక్రమంగా భూములు ఆక్రమించుకున్నారో మీరు ఆ భూములన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా కేశవరెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టరేట్ ముందర ఏదైతే గాలదిన మండలం పెనుగచెర్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అక్రమంగా అక్కడ ఉన్నటువంటి వీఆర్ఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వారాది అతని కుటుంబ సభ్యులపైన అతని భార్య పిల్లలపైన అక్రమంగా ప్రభుత్వ భూములను ఎక్కించుకోవడం జరిగింది. అదే తరుణంలో ఏదైతే ప్రభుత్వ భూములు అక్రమంగా తలారి వారాది ఎక్కించుకున్నాడో ఆ భూములన్నిటినీ కూడా ప్రభుత్వం వారు తక్షణమే స్వాధీనం చేసుకొని పెనుగచెర్ల గ్రామంలో ఎంతో మంది పేద ప్రజలు భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి పేద ప్రజలకు ఈ భూమిని పంచాలని మా యొక్క డిమాండ్తో ప్రజాబలం సంఘం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ గాలదిన మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ ఎవరు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరియు వీళ్ళు ఏది చేసినా కూడా స్పందించేటట్టు కనిపించట్లేదు కాబట్టి మేము ఆమర నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని పేద ప్రజలకు ప్రభుత్వ భూములు ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములన్నిటినీ స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచేంత వరకు అవసరమైతే మా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ గారిని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు స్పందించి తక్షణమే వారాదిని సస్పెండ్ చేసి ఏదైతే ప్రభుత్వ భూముల అక్రమాలు గురయ్యాయో అవన్నిటిని పేద ప్రజలు పంచేంత వరకు మేము ఇక్కడి నుంచి మా పోరాటం ఆపకమనేది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ జైభీం జై భారత్. అందరికీ జైభీం. నా పేరు బందం రమేష్. నేను ప్రజాబల సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సార్ కలెక్టర్ సార్, 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేశాము. మీరు స్పందించకపోవడంతో మేము మళ్ళీ ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కారణం ఏమిటంటే మీరు స్పందించకపోవడంతో మేము ఇందుకు నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరు కొంచెం త్వరగా నిర్ణయం తీసుకొని తలారి వారధి పైన సస్పెన్షన్ వెయిట్ చేయాలని చెప్పి, లేదంటే పూర్తిగా ఆయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి కూడా మా ప్రజాబల సంఘం నుంచి కోరుకుంటున్నాము. అదేవిధంగా గార్లదిన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు దగ్గర దాదాపు 1 నెల పాటు వెళ్ళి రెస్ట్ తీసుకొని వచ్చారు. మేడం గుర్తుకుందా మీకు? మరి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము ఇది పెట్టే కారణం ఏమిటంటే మీరు వచ్చారని చెప్పి మేము పెట్టలేదు. మీరు మిమ్మల్ని పంపించిన తర్వాత కూడా ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం కారణం వల్లనే మళ్ళీ కూడా మేము ఈరోజు ఆమర నిరాహార దీక్ష దిగడం కారణం ఏమిటంటే మీరు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఇక్కడ పెట్టినటువంటి ఆమర నిరాహార దీక్ష తీసుకొచ్చి గార్లదిన్న మరో ఆఫీస్లో మీ ఆఫీస్ ముందర పెట్టమంటారా చెప్పండి. మీరు పెట్టే పక్షాన మీరు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే మీరు స్పందిస్తే ఇంతటితో మేము పనిచేస్తాం. లేకపోతే కనుక మాత్రం మేము గార్లదిన్న ఎంఆర్ఓ ఆఫీసులోకి వచ్చే ఆమర నిరాహార దీక్ష చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తలారి వారాదికి ఎందుకు మీరు ఇంత ప్రేమ చూపుతున్నారో మరి అర్థం కావడం లేదు. డిప్యూటీ ఎంఆర్ఓ మల్లికార్జున గారు గుర్తుపెట్టుకోండి, మీరు మేడం వెళ్ళిన తర్వాత మీరు ఎంత లోపల తీసుకున్నారో గుర్తుకుందా మీకు? కనంపల్లి వ్యక్తుల దగ్గర నుంచి ₹1,00,000 డబ్బులు తీసుకోలేదని చెప్పి ఆ వ్యక్తిని మీరు ఎంత దౌర్జన్యంగా మీరు ఆయన బయట పంపించారో కూడా గుర్తుకుందా? వస్తాయి మొత్తం గడ్డకు వస్తాయి. మిమ్మల్ని గద్ద దింపే టైం కూడా దగ్గరకు వచ్చింది. గుర్తుపెట్టుకో మల్లికార్జున గారు, మీరు తలారి వారధిని మీరు డబ్బులు తీసుకొని మీరు ఆయన ఎంత ముద్దు ప్రేమతో ప్రేమిస్తున్నారో మాకు కూడా అన్ని తెలుసు. నువ్వు డ్యామ్లో పిలిపించి చేపల పులు తినొచ్చిన తర్వాత కూడా మీరు ఆయనకి ఎంత ఏ విధంగా సహకారాలు ఇస్తున్నారు అన్నీ తెలుసు. మీరు తొందరగా ఆయనని తదితరిగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి 33 ఎకరాల ఆస్తి భూమిని కూడా పేద ప్రజలకు ఎవరికైతే స్థలాలు లేవో
ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేవో వాళ్ళకి కంపల్సరీగా కేటాయించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా తలారి వారధి కొడుకు మొన్న మేము రిలే నిరాదీక్ష తొలి రోజున ఇక్కడికి పంపించి దాడి చేయడం చాలా దారుణం అని చెప్పి కూడా నా పైన దాడి చేస్తే మేము భయపడతామని చెప్పి కూడా మీరు ఈ రోజు కూడా పంపించండి ఆమరణ నిరాదీక్ష చేశాం. మీరు బేరాలు ఆడుకుంటూ మాత్రం మమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తే కానీ మాత్రం బాగుండదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. మల్లికార్జున గారు మీరు తొందరగా ఆయన పైన యాక్షన్ తీసుకోండి, లేదంటే నెక్స్ట్ టార్గెట్ నీ మీదనే గుర్తుపెట్టుకోండి. అలా డిప్యూటీ ఎంఆర్ఓ గారు వరకు మేము ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసాం, మీ ప్రాణాలకైనా తెగిస్తామని చెప్పని హెచ్చరిస్తున్నాము.